స్వాగతం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరాల నరసింహం గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా వారిని మందలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీరు 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారాన్ని ప్రారంభించి దాదాపు 3 రోజులుగా మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ ప్రజల నుండి? నేను కాంగ్రెస్ 21 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందరి అక్క చెల్లెల దయ వలన డివిజన్ ప్రజల ఆశీస్సులతో దూసుకోపోతున్నాను. మీరే చూస్తున్నారు ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది, ఎంత సంపూర్ణంగా స్వచ్ఛందంగా చెప్తున్నారు. నాకు పూర్తి స్థాయిలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన సిద్ధంగా ఉన్నారు. అన్న నువ్వు ధైర్యంగా ఉండు, మీ అందరం ఎన్నుకున్నాము. ముఠా సంచులతో నడుతున్నారు, దండయాత్ర లెక్క 5-5 కార్లు వేసుకొని 10-10 కార్లు వేసుకొని బయట వారు వస్తున్నారు. ఆ బయట వారి కార్ల తాకిడికి బెదిరింపులకు భయపడకు. నీకు ప్రజాబలం ఉన్నది, మా మద్దతు ఉన్నది. నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గల్లీ గల్లీకి ఉన్నాయి. నీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వాళ్ళు జంకుతున్నారు. స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అనేక విధాలుగా భయభ్రాంతులకు మరియు ప్రభలకు లొంగబెడుతుండ్రు. అయినప్పటికీ కూడా ప్రజలు 21 ప్రజలు నిర్ణయం జరిగిపోయింది, వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. మా కార్పొరేటర్ వరాల నరసింహం గారు అని వారు ప్రజలు నిర్ణయించుకున్నారు. నా ఎంబడి ఉండేటోళ్ళంతా పేద మధ్యతరగతి వాళ్ళు. అదే ఎదుటిపాటి స్థానికేతరుడైన అభ్యర్థి చేస్తున్న ప్రచారంలో స్థానికేతరులు వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 10-10 కార్లలో వచ్చి అనేక విధాలైనటువంటి హామీలు ఇస్తూ మేయర్ ఎట్లయితాడు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వ పక్షాన ప్రజలు సానుకూలంగా ఉన్నారు. సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇచ్చినాము, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. అక్క జిల్లాల దీవెనలు ఇవన్నీ ఉండగా ఏ విధంగా మేయర్ అవుతాడు? ఈవెన్ పక్క డివిజన్లో వాళ్ళ సతీమణి పోటీ చేస్తే వాళ్ళ సతీమణి కూడా ఘోరంగా ఓడిపోతుంది. అక్కడి సర్వే చెప్తుంది ఆమె 3వ స్థానంలో ఉందని చెప్తున్నారు. అందుకొరకే అతను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తుండు. పోటీ చేస్తే చేసిన ప్రజాస్వామ్యంలో ఎవరికేం చేయవచ్చు. కానీ స్థానికంగా ఉన్నటువంటి నన్ను స్థానిక ప్రజలు గుర్తించారు. స్థానికులే ముద్దు, స్థానికేతరులు వద్దు, లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్ద నిదానం సృష్టించింది 21 డివిజన్ ప్రజలు. నేను కాదు ఈ విధానం సృష్టించింది డివిజన్ ప్రజలు. అంటారు అన్నా నువ్వు మాకు కావాలి, నువ్వు చేసిన అభివృద్ధి పనులు గల్లీ గల్లీ కనిపిస్తున్నాయి. కావున నువ్వు వాళ్ళు కార్లలో 20 కార్లు వేసుకొని వచ్చి ప్రజలను ప్రభోలకు పెట్టుకుంటూ భయభ్రాంతం చేస్తున్నారు. అన్నా నువ్వు భయపడకు, నీ వెనుక ప్రజలున్నారు, ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఎంబడి ఉండే వాళ్ళంతా వేరే డివిజన్ వ్యక్తులు. కానీ నా ఉండే అన్నదమ్ములు ఎక్కువ ఇక్కడ ఉన్నారు. ఒక్కరు చెప్పు, ఒక్క వ్యక్తి కూడా వేరే డివిజన్ ఉన్నట్టయితే మీరు పరిశీలన చేసుకోవచ్చు. కావున ప్రజలైన విఘ్నులు ఆలోచించి ప్రలోభాలు వాళ్ళు ఇచ్చే ఖర్చులు తీసుకోండి. కానీ ఓటు కాంగ్రెస్ పార్టీ చేసి మీ తమ్ముడిని నన్ను 66 డివిజన్లలో అత్యధికంగా మెజార్టీ పొందిన వ్యక్తిగా నాకు మీరు అందరు గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ పేరున ఇప్పుడు ఏ హామీలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? ఏ హామీలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? గల్లీ గల్లీకి అభివృద్ధి చేసే నా నిదానం డెవలప్మెంట్. ఈ 5 ఏళ్ళ లోపు ఒక్క మట్టి రోడ్ లేకుండా, ఒక్క డ్రైనేజ్ లేకుండా చేయడం నా అభివృద్ధి డివిజన్ అభివృద్ధి. నా ధ్యేయం డివిజన్ అభివృద్ధి. నేను 24 గంటల ప్రజలు అందుబాటులో ఉంటూ స్థానికులైన నన్ను ఆల్రెడీ ప్రజలు గుర్తించారు. అన్నా నువ్వు తిరిగి ఇంటున్నాను గెలుపు. కానీ ప్రజాస్వామ్యం కాబట్టి ఎన్నికల వరకు తుది నిమిషం వరకు కొట్లాడ ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను తిరుగుతున్నాం. నా గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. మెజార్టీ డివిజన్ ప్రజలుగా మీరు వరాల నరసింహం గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఆయన 6 months నుండి సేవ 21వ డివిజన్లో అభివృద్ధి చేస్తుండు. ఈ 21వ డివిజన్లో ఫుల్ 66 డివిజన్లో ఫస్ట్ ఈ క్యాండిడేట్ ఫుల్ మెజార్టీ తోటి గెలుస్తాడు. ప్రతి వార్డులో ప్రతి ఏరియాకైనా 21 డివిజన్లో ప్రతి ఏరియాకి ప్రతి ఏమైనా సమస్యలు తెలుసుకొని పర్సనల్గా తెలుసుకొని ఆయనే వార్డు
తిరిగి ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మీకు ఏం కావాలి, ఏ పనులు కావాలి, అందరికీ అన్ని పనులు చేసింది. రోడ్లు వేసింది, లైట్లు వేసింది, టోళ్ళు వేసింది, ప్రతి కార్యక్రమంలో ముందుకు పనిచేసింది. ఈ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికంటే అత్యధిక మేరకు గెలుస్తారు. మేమందరం హామీ ఇచ్చినాం. 21వ డివిజన్ అమ్మా, ఏం పేరు మీ పేరు? ఇప్పుడు మీరు 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా వరాల నరసింహ గారు మీ దగ్గరకు వస్తుండ్రు. మరి ఆయన గురించి మీకు ఏం తెలుసు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా మంచితనమే తెలుసు. ఆయన మంచి 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 ప్రచారాన్ని మీరు మాకు చెప్పలేదు, ఆయన మంచి పనులు చెప్తాడు, మీరు మాకు చెప్పలేదని ఇదే ముచ్చట. ఆయనకే వేస్తాం పో అని అన్నోళ్ళు లేరు. అలా అనటాలకు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నీ ఉద్దేశం ఏంటిది? నా ఉద్దేశం నాకు ఈయనే గెలిపియాలని. ఎందుకు? మంచి పనులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మోరీలు ఉన్నాయి. అంటే అప్పుడు ఏ పదవి లేకపోయినా కూడా ఇవన్నీ చేసిండు కాబట్టి ఆయన గెలిపించుకుంటాం అంటారు. గెలిపించుకుంటామని ఉంది మా ఉద్దేశం. 21వ డివిజన్ అమ్మా, ఏం పేరు మీ పేరు? ఇప్పుడు మీరు 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా వరాల నరసింహ గారు మీ దగ్గరకు వస్తుండ్రు. మరి ఆయన గురించి మీకు ఏం తెలుసు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా మంచితనమే తెలుసు. ఆయన మంచి 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 ఎక్కడికి ప్రచారానికి అయినా మీరు మాకు చెప్పలేదు, ఆయన మంచి పనులు చెప్తాడు, మీరు మాకు చెప్పలేదు అని ఇదే ముచ్చట. ఆయనకే వేస్తాం పో అని అన్నోళ్ళు లేరు. అలా అనటాలకు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నీ ఉద్దేశం ఏంటిది? నా ఉద్దేశం నాకు ఈయనే గెలిపియాలని. ఎందుకు? మంచి పనులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మోరీలు ఉన్నాయి. అంటే అప్పుడు ఏ పదవి లేకపోయినా కూడా ఇవన్నీ చేసిండు కాబట్టి ఆయన గెలిపించుకుంటాం అంటారు. గెలిపించుకుంటామని ఉంది మా ఉద్దేశం. क्या करे? अरे ज़बरदस्त काम कर रहे हैं, वो तो अच्छी है, हर आदमी पब्लिक में नाम है हमारा। क्या हम खुशी से बोल रहे हैं, हमको उनको ये कैंडिडेट अच्छे नहीं बोल के ज़बरदस्त कैंडिडेट है हमारा कांग्रेस के लिए। कोई काम माइनॉरिटी वोट के लिए आपके महले में नरसिंह साहब अब ये इलेक्शंस के पहले, इससे पहले क्या करे थे? बोर का एक रिसेंट भी एक बोर का काम भी करे हमारे को। अभी परसों मेरे मुलाकात भी उनके मैं लिख जाके खास होकर बताए, मेरे बोर भी बताए उन्होंने। कहाँ? सालमपुरे में? हाँ सालमपुरे में। और क्या मतलब हर चीज़ काम कर रहे हैं उन्हें। आगे क्या तो अभी 2 पोल का भी सैंक्शन हो गया हमारे को और ज़बरदस्त काम हो रहा है। अभी आगे भी अभी बहुत ज़रूरी काम करेंगे उन्होंने। हमारे क्या हो तो जिताना फुल मेजॉरिटी से। अब कारपोरेटर जिता ले तो और ज़्यादा काम करते बोल के यकीन है आपको? मेरे को यकीन है फुल, इसीलिए ये बात हम करना चाहते हैं, इसलिए सपोर्ट कर रहे? సపోర్ట్ कर रहे हैं। ठीक. మీరు చెప్పండి అమ్మా, మీది ఇదే డివిజనా? 21వ డివిజనేనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్పొరేటర్గా నర్సింగ్ సారు మీ దగ్గరకు వస్తుండ్రు మరి ఓటు అడగడానికి. మరి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటిది? నర్సింగ్ అన్న ఓటు వేయాలనుకుంటున్నాం. ఎందుకమ్మా? మంచి పనులు చేస్తుండు, మాకు పోల్లకు లైట్లు వేసిండు గెలవక ముందే. గుడి రోడ్డు కూడా మొత్తం తవ్వి పెడితే ఇప్పుడు అవి వేస్తాడు, మాకు మంచి పనులు చేస్తాడు. అన్నది గెలిపించుకుంటాం. అంటే ఏ పదవి లేకపోయినా కూడా మంచి పనులు చేసిండు కాబట్టి మీకు ఉపయోగపడ్డాడు కాబట్టి, పదవి ఉన్నట్టుంటే ఇంకా ఎక్కువ చేస్తాడన్న నమ్మకం మీకు ఉన్నది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తుండ్రు, మీకు ఓటు వేసి గెలిపించుకోవాలనుకుంటాను. ఓకే, మీ పేరమ్మా? మా పేరు భారతి. మీరు చెప్పండి సార్, డివిజన్ వాసులుగా ఇప్పుడు వరాల నరసింహం గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వరాల నరసింహం గారు చిన్నప్పటి నుండే మంచి లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి యువకుడు. ఆయన బోయినపల్లి మండలంలో కూడా చాలా స్వచ్ఛంద సేవలు చేశారు. అలాగే ఇక్కడ విద్యానగర్లో శ్రీరామ మందిరానికి కానీ, ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్ని, అలాగే నవగ్రహాలు, వరసిద్ధి వినాయక టెంపుల్, చాలా దేవాలయాలకు ఆయన విరాళాలు ఇచ్చి దేవాలయాల అభివృద్ధికి పాటుపడ్డాడు. అలాగే రోడ్లు, మురికి కాలువలు, రోడ్ల నిర్మాణం కానీ, రోడ్ల మరమ్మతులు, మురికి కాలువల నిర్మాణం కానీ, రెండవది డ్రైనేజీ మరియు ఈ లైట్స్ హైమాస్ లైట్స్ పెట్టించడం, స్ట్రీట్ లైట్ పోతే చేయడం, పందులు చనిపోయిన కుక్కల ద్వారా కూడా కుక్కలు మనుషులను కాటేసినప్పుడు కూడా ఆయన చాలామందిని ఆదుకోవడం జరిగింది. మొదటి నుండి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాడు. ఎలాంటి ప్రతిఫలం ఆడకుండా లేకుండా ఆశించకుండా సేవ చేస్తున్నాడు. ప్రజాసేవ, ఇటు మానవ సేవ, అటు మాధవ సేవ రెండు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో పదవుల ద్వారా కూడా మనం కార్పొరేటర్గా గెలిచి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వచ్చాడు. అందుకొరకు ఆయనకు స్వచ్ఛందంగా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. తప్పకుండా గెలుస్తాడనేటువంటి నమ్మకం మాకున్నది.
నరసింహన్ సారు ఇంతకుముందు లేనోనికి ఉన్నోనికి ఒక లెవెల్గా చూసుకుంటూ వస్తాను. ఇంతకుముందు గరీబ్ ఉంటే ఏదైనా డెలివరీ అయినా కానీ వాళ్ళ దవాఖానలో కొన్ని డబ్బులు కట్టి ఏదైనా ఇల్లులో ఇల్లులో కొన్ని సాయం చేసి నేను సగం సాయం చేస్తాను, నీ సగం పెట్టుకొని కొన్ని అది ఒకటి చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చేసుకుంటూ వస్తుందని చెప్పి మేము ఈయననే కోరుకున్నాం. ఈయన మాకు బాగా పనులు చేస్తాడు వరాల నరసింహన్ సారు మేమని చెప్పి పదే ఈయన కోరుకున్నాం. గెలిపించుకోవాలని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు ఇంకా పని బాగా చేస్తారు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా నిద్రలో ఉన్నా కానీ లేచేస్తారని చెప్పి టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.